దీని ముందు వ్లాగ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి, కింద ట్యాగ్ చేస్తాను. ఆ వ్లాగ్లో చెప్పినట్టు డైరెక్ట్గా బెంగళూరు నుంచి స్టార్ట్ అయిన తర్వాత పాండిచ్చేరిలో రాక్ బీచ్ దగ్గర బైక్ ఆపామన్నమాట. సో అంత బీచ్ పిచ్చి మాకు. సో వెళ్ళిన తర్వాత ఆ వ్యూ అయితే చాలా బాగుంది. కాసేపు అక్కడ కూర్చుని ఎంజాయ్ చేసేసి వెంటనే ఇంకా రూమ్స్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాము. అయిపోయి ఇంకా ఇలా రెడీ అయ్యి వచ్చామన్నమాట. ఇంకా వచ్చేసరికి వెన్నెల అయితే వచ్చింది. ముందు లేదు, ముందు క్లిప్ కూడా ఆల్రెడీ మీకు యాడ్ చేశాను కదా. తర్వాత వచ్చేసరికి ఇది అసలు ఎంత బాగుందంటే ఆ డైరెక్ట్ ఆ వెలుగంతా బీచ్ వాటర్ మీద పడి చాలా బాగుంది. సో అదే ఇక్కడ యాడ్ చేశాను క్లిప్, చూడండి ఎంత వెలుగొచ్చిందో, ఏదో సన్లైట్ లాగా. సో నేనైతే ఖచ్చితంగా బర్త్డే కదా, కేక్ కటింగ్ ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇంత రెడీ అయ్యి వచ్చాను. సో వచ్చిన తర్వాత చూస్తే పాండిచ్చేరి అంత పెద్ద ఊరు కానీ ఎక్కడ ఫుడ్ లేదు. 10 తర్వాత ఆల్ క్లోజ్. సో ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాం మేము. పిజ్జా అండ్ సాంబార్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాము. సో అక్కడే బీచ్ దగ్గర కూర్చొని తినేసి ఎగ్జాక్ట్ 12 అయింది. మా ఫ్రెండ్స్ అయితే కేక్ తీసుకొచ్చారు. నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే నేను ఒక మేనిఫెస్టేషన్ చేసుకున్నాను. ఈ ఇయర్ నా బర్త్డే ఎట్లయినా బీచ్లో కేక్ కట్ చేయాలి 12 o'clockకి అనుకున్నాను. అది ట్రూ అయ్యింది. మనం ఒక మేనిఫెస్టేషన్స్ చేసుకుంటే ఖచ్చితంగా ట్రూ అవుతాయి అనడానికి ఇది ఒక ట్రూ ఎగ్జాంపుల్ అనమాట. నేనైతే బిలీవ్ చేస్తున్నాను ఇప్పటి నుంచి. సో మీకు ఏమైనా గట్టిగా కోరిక ఉంటే అయిపోతుంది, అది అయిపోతే ఇలా ఉంటుంది అని అనుకోండి, ఖచ్చితంగా అది అవుతుంది. సో నాకైతే అది రియల్గా అయ్యిందనమాట. అండ్ కేక్ ఫ్లేవర్ అయితే ఎంత బాగుందో, నా ఫేవరెట్ చాక్లెట్ ఫ్లేవర్. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇంకా అక్కడే కేక్ కట్ చేసి కొన్ని పిక్స్ తీసుకుని కాసేపు అలా ఉన్నాం 1 వరకు. 1 o'clock ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. సో ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.